హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పల్లెల్లోకి ఈ మధ్య కొంతమంది ధైర్యం చేసి నాయకులు వెళ్ళడానికి చూస్తున్నారు. వాళ్ళు ఎవరు? మన బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళు ఏంటి, ప్రజల్లోకి పార్థసారథి కార్యక్రమం. ఇంతకుముందు ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి చేస్తూ ఉండేవారు. అదే కాపీ కొడతారు. ఇంతకుమించి ఈ టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ పెద్ద ఆలోచనలు రావు. ఎవడో ఏదైనా చేయగానే దాన్ని అడాప్ట్ చేసుకొని కాపీ కొట్టుకుంటే వెళ్తాం తప్పించి సీన్ లేదనమాట. సో ఇందుట్లో ప్రజల కోసం పార్థసారథి అంటూ ఈయన ప్రజల్లోకి వెళ్ళడానికి చేశారు పార్థసారథి ఎమ్మెల్యే గారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు బ్రతుకు నూనెలో నుంచి పొయ్యిలో పడ్డ వడలాగా మరిగిపోయి, ఒకటి వెనక ముళ్ళుగరతో గుచ్చుతుంటే దున్నపోతులు గనక ఎటెల్లాలో తెలియక అలా ఎగురుతూ ఉన్నట్లు, అసలు సలసలా మరుగుతున్నటువంటి నూనెలో వేసి పైనుంచి పంచదార పాకం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది పాపం పార్థసారథి యొక్క బ్రతుకు, ఆయన పరిస్థితి. వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరూ చొక్కా పట్టుకోలేదంతే, నిలదీసి మొహం మీద ఎడాపడ ఏం పీకారు మీరు, ఏం చేశారు మీరు, ఒక్క పెన్షన్ రావట్లేదు, ఈ 2 సంవత్సరాలు ఉన్న పెన్షన్లు పీకేశారు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడే అంటూ అడుగుతూ ఉంటే వీళ్ళ మొహాలు నిజంగా చెప్పాలంటే ఏదో గుడ్లతో అడ్డం పెట్టుకోవడం అంటే సరిపోదు, 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఇటొకటి పారిపోవాలి. ఎందుకంటే అంత సిగ్గులేని బ్రతుకులు అక్కడ ప్రజల్లో నిరసన ఆ రేంజ్లో తెలియజేస్తుంది. గడప గడపకి వెళ్ళిన దగ్గర కూడా ఈ జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది. నువ్వెవడరా మాట్లాడుతాను గొట్టంగా బక్కకెళ్ళు జనసేన వాడా అంటే, నేను జనసేన వాడు, నేను మాట్లాడతాను వాడు రావటం, అరే మూసుకోరా నేను టీడీపీ రా, అధికారం రా, మేము గున్ని మూసుకొని కూర్చోరా అంటూ టీడీపీ వాళ్ళు అంటాం. మధ్యలో బీజేపీ వాడు చేయత్తగానే ఒరే నువ్వు ఆటలా అట్టిపోండరా అని వాళ్ళని ఎడతాం. అబ్బా ఇదంతా అత్యంత అద్భుతమైన డ్రామాలాగా కొనసాగింది. ఒకసారి ఆ డ్రామా మొత్తాన్ని మీరు కూడా చూస్తే చాలా బాగుంటుంది. నీళ్లు కొలాయి పడితే కొలాయి నీళ్ళు అంటే నీళ్లు లేవు, గంట నీళ్ళు మీకు లేవు. ఏం చేస్తా వాటి ఉండదా, ఒక బడి ఉండదా? చెప్పారు సార్, ఒకసారి మమ్మల్ని సురక్షితంగా ఉంటాం. పింఛన్ రాలేదు, ఇంట్లో ఉండదు, సురేష నువ్వు మాట్లాడకూడదు, అది నువ్వు ఉండరు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు, గవర్నమెంట్ వచ్చినా నేను చెప్తాను, నువ్వు ఉండు, నువ్వు ఉండు నాయన. అప్పుడు నువ్వు చేయలేదు, కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. ఉండు, నువ్వుగా ఉండాలి సురేష, నువ్వు ఉండాలా. అది కాదు, వాళ్ళ సమస్య ఉంది, మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు చేపిలేదు పని, కాలు నువ్వు చేపిస్తున్నా, పైప్ లైన్ నువ్వు చేపిస్తున్నా, చెప్పు. మా ఎమ్మెల్యే అయినప్పుడు మామ అధికారులు అంటే పడి చేపించినాము. ఉండు సురేష, నువ్వు మాట్లాడద్దు, ఉండు, మాట్లాడకూడదు. మీరు బీజేపీ నాయకులు ఉండాలంతే, ఉండేది కాదు. ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మా అతను గెలిపించుకున్నా. నువ్వు వద్దు నాయన, నువ్వు మాట్లాడద్దు. నువ్వు అప్పుడు వైఎస్ఆర్ లో ఉంటివి, వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు. ఉండవు సురేష, నువ్వు ఉండు. నువ్వు ఏంటి కలుగుతా, నీ వార్త నీ వార్త మాట్లాడతాండి, మీరు మాట్లాడారో లేదు. అదే నువ్వు మాట్లాడదు,
చేసింది నీకేమో లేదన్నా ఒక గంట వేసుకోవాలి నీళ్ళు సిక్కు అది చెప్తున్నాం మరి నీకేం నీ అప్ప నీ వేపిలో ఆ సమస్యలు ఉండేమమ్మా అతను చెప్తున్నాము లేదన్నా ఒక గంట ఇస్తే నీకు కావు నా మాట విను, చంద్ర ఇదే మా మామ ఇన్ఛార్జ్ ముగ్గురు మాట్లాడుతున్నారు లేదన్నా లేదు వేసేడే. నీకే చేస్తే మొన్న అర్చన చేస్తున్నాం అందరూ చెప్తున్నాం. మీరు రావద్దు మనం కొట్టడంలే నీళ్ళు రావు మీరు రావద్దండి నీవు వస్తావా ఊకే పో నీ వర్ష అంత పెద్ద అందరూ వచ్చి మాట్లాడానండి నీకు ఆ మాట చెప్తున్నా లేదనలే సమస్య చెప్తున్నా కదా ఒక గంట వస్తా నీళ్ళు సురేష ఉండమ్మా నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటుంది కాలు వేపిస్తే ఉండమ్మా ఉండు సురేష్ కి సమాధానం చెప్తా నేను నాకు పూర్తయినప్పుడు నువ్వు దాని విషయం మాట్లాడదంటే తర్వాత మాట్లాడదాం మాట్లాడకూడదు కాదు నువ్వు మాట్లాడకూడదు నువ్వు నానేమని చెప్పాలంటే నా చెప్తాను నువ్వు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వేం చేయలేదు మాట్లాడారా స్టోర్ ఏమని మరి నన్ను ఎన్ని మాట్లాడకూడదు మనిషి కాదా ఒక చికెన్ ముక్క రోడ్డు మీద పడితే 3 కుక్కలు పట్టుకొని లాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇక్కడ జనసేన వాళ్ళ పరిస్థితి, టీడీపీ వాళ్ళ పరిస్థితి, అదేవిధంగా బీజేపీ వాళ్ళ పరిస్థితి. ఈ ప్రాబ్లం సొల్యూషన్ మేము చెప్పామని వీళ్ళు పసాపసా లాక్కొని తినడానికి ట్రై చేస్తుంటే ఒక దుడ్డుకర్ర తీసుకుని ఒక ముసలాం వచ్చి 3 కుక్కల్ని మూతి పగల కొడితే అట్లా ఉంటుంది. అట్లా కొడుతున్నారు ప్రజలు. ఒరే నువ్వు జనసేన నువ్వు పిక్కిందేం లేదు, బీజేపీ నువ్వు పిక్కిందేం లేదు, టీడీపీ వాళ్ళు 2 సంవత్సరాలు కాదు గత 15 సంవత్సరాల నుంచి పీకిందేం లేదు, మూసుకొని ఇక్కడ దొబ్బేండ్రా అంటూ చాలా పద్ధతిగా చాలా వినమ్రంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంటి వైపు కూడా రాకుండా పోతుంటే పార్థసారథి ఎర్రినవ్వులు నవ్వుకుంటే అని పాపం ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ ఎర్రి మొహం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత పాపం పార్థసారథికి అర్థమైపోయింది. ఇంకోసారి ప్రజల కోసం పార్థసారథిని వస్తే వీళ్ళు గడ్డపారలు తీసుకొని గుచ్చిన చోట గుచ్చకుండా ఎక్కడో గుచ్చుతారని పాపం ఆయనకు అర్థమైనట్టుంది. ఎందుకంటే మాటలతోనే మటలు చేసేస్తున్నారు జనాలు. ఏం చేయలేదు, నువ్వు దొబ్బేరా ఇక్కడ నుంచి, నువ్వేం పీకేవరా అని చెప్తూనే ఉన్నారు. వీళ్ళే మేము పీకేవని ప్రూవ్ చేసుకోవడానికి అటు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు గోధికారి నక్కల్లాగా మాటలతో చంపేస్తాం. మొత్తానికి ప్రజల కోసం పార్థసారథి కాస్త పాపం పార్థసారథిగా మారిపోయింది. పాపం ఎమ్మెల్యే మొహం చూడాలి. కేజీ ఆముదం ఒక్కసారి తాగినోళ్ళగా మొహం పెట్టుకొని ఎప్పుడే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన మెంటల్ పేషెంట్ లాగా ఒక ఎర్రి నవ్వుకుంటూ ఏం మాట్లాడలేక అలా తింగర చూపులు చూసుకుంటూ భలే అద్భుతంగా నుంచున్నారు పార్థసారథి గారు. అర్థమైంది కదా మన బలం ఏంటో. ప్రజలు చెప్పులతో కొడుతున్నారు పార్థసారథి గారు. మీ అధినాయకుడికి చెప్పండి, రాబోయే రోజుల్లో ప్రజలు చెప్పులతో కాదు ఉమ్ములతో కొడతారు అని. అర్థమైందా? థ్యాంక్ యూ.